రారండో అమ్మమ్మ ఇంటికి. ఈరోజు అమ్మమ్మ మాకు దొడ్లో పడి మలిసిన సొరకాయ చెట్టు కాయ కాసింది. ఫస్ట్ కాయ అసలు ఏ మందులు మాకులు నీళ్లు కూడా లేకుండా ఈ కాయని మా అమ్మ ఎలా చేసేదో సొరకాయ కూర నేను అలా తయారు చేసి చూపిస్తా. సూపర్ ఉంటుంది, వట్టిదే తినచ్చు, అంత బాగుంటుంది. ఇప్పుడు దీన్ని పైన పీలు తీస్తా. ఇప్పుడు ఒక గరిటె తీసుకొని, గరిటె కానీ స్పూన్ కానీ ఇదైతే చక్కగా పైన వచ్చింది. ఇలా మొత్తం క్లీన్ చేద్దాం. చక్కగా పొట్టంతా తీసేసాను. ఇంకా దీన్ని కడిగేసి పైన ముక్కలు కోసి కూర ఎలా చేయాలో చూద్దాం. అండ్ ఇలా చక్కగా ముక్కలు చేసాను. అసలు అంత లేతగా ఉంది, భలే ఉంటుంది ఇది. ఇంకా దీనిలోకి ఇది చూడండి, ఇది పీలు అంతా తీసాం కదా. మీకు దొడ్లో కుండీలు ఉన్నాయి అనుకో, పూల మొక్కలు, వాటిని కొంచెం మట్టి అట్టని వాటి కింద వేసి పెట్టాను అనుకో, మంచి బలం మొక్కలకి. లేకపోతే నేనైతే వరలు పెట్టాను. ఆ వరల్లో వేసేస్తే కంపోస్ట్ ఎరువు బాగా మంచి ఆర్గానిక్ ఎరువు తయారవుతుంది అన్నమాట. ఇట్లాంటివి వేస్ట్ చేయద్దు. ఇంక ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, కొంచెం చింతపండు, తాతయ్యకి ఇష్టం బెల్లం, మీ ఇష్టం, మీరు వేసుకుంటే వేసుకొని, లేకపోతే బెల్లం వేసుకోకపోయినా బాగుంటుంది. మా అమ్మ అయితే ఇందుట్లో పసుపు కూడా వేయదు, నేను కూడా వేయను పసుపు. గ్రీన్ కలర్లో బాగుంటుంది. మీకు కావాలంటే పసుపు వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిలో ఇదేను బెల్లం తర్వాత వేద్దాము. ఈ పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు దీనిలో వేసి, ఇప్పుడు అసలు స్పెషల్ ఇంగ్రీడియంట్ ఈ కూరకి సూపర్ టేస్ట్ తీసుకొచ్చేది ఏంటంటే, ఇప్పుడే మజ్జిగ చేసి పక్కన పెట్టి దీనికోసం అని చెప్పి వెన్న, కొంచెం వెన్న వేయాలి ఇందుట్లో. చూడండి, ఈ ముద్ద వేసేద్దాం, అదిరిపోయిద్ది. తర్వాత ఈ వెన్న తీసిన అదే మజ్జిగ చేసిన ఈ కవ్వంతో దాన్ని శుభ్రంగా మెదపాలి. ఇది పొయ్యి మీద పెట్టి చక్కగా ఉడికిద్దాం. మీకు వెన్న లేదనుకో ఏం దిగులు పడొద్దు, వెన్న ఉంటే వేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకా దీన్ని ఉడికిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. ఇంకా ఈ కూరలో కారం వేయరు, నేను 4 పచ్చిమిరపకాయలు వేసాను కదా, అది సరిపోద్ది ఆ కారం. మీకు కావాలంటే కొంచెం పసుపు వేసుకోవాలంతే, నేను పసుపు కూడా వేయటల్లా. ఇంకా ఇది ఉడికిన తర్వాత ఉడికేప్పుడు చూపిస్తానులే, కొంచెం ఉప్పును బెల్లం వేద్దాం. చూడండి, మనం ఒక చుక్క కూడా నీళ్ళు వేయలేదు కదా సొరకాయలో, అది బాగా ఇప్పుడు ముక్క కూడా మెత్తగా అయిపోయి ఉంటుంది. దీంట్లోకి కొంచెం ఉప్పు వేద్దాం. ఉప్పు చాలా తక్కువ పెట్టింది. ఉప్పేసి ఒక్కసారి గరిటె పెట్టి తిప్పుకున్నాం. తిప్పి మళ్ళీ మూత పెడదాము. మూత పెట్టి ఇప్పుడు ఇంకా కొంచెం నీళ్ళు ఎక్స్ట్రా వస్తాయి, ఇంకా కొంచెం ముక్కలు లోపలికి పోతాయి. అప్పుడు వేయాలి బెల్లం. ఇప్పుడు బెల్లం వేస్తే ఉడకదు. ఇంకా దీన్ని మూత పెడదాం. బాగా కలిపేసాం కదా, మూత పెడదాం. ఇప్పుడు ముక్క మెత్తగా ఉడికింది, కొంచెం బెల్లం వేద్దాం. మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి, నేనైతే కొంచెం వేసాను. చూడండి ఎంత మెత్తగా ఉడికింది, ఎంత మెత్తగా ఉడికింది. ఈ బెల్లం కూడా వేసి ఉడకనిచ్చి దింపి మెదుపుదాము. చింతపండు ఉడికి కొంచెం కలర్ వస్తుంది. ఇదిగో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది ఉడికింది, గ్యాస్ కట్టేద్దాము. ఇప్పుడు మజ్జిగ చేసిన దాంతో పెట్టి మెదుపుదాము. మెదిపి తాలింపు పెడదాం. ఆపేసాను, పోయి మెదిపేస్తా. ఇప్పుడు ఇలా మెదిగితే సరిపోద్ది. చూడండి, చక్కగా మెదిగిపోయింది. మరీ మెత్తగా పప్పులాగా కాకుండా ఎట్టా. ఇంక ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టేసాను. ఇప్పుడు తాలింపు కోసం బాండీ పెట్టాము. కొంచెం ఆయిల్ వేద్దాం. దీనిలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేస్తాం. ఇప్పుడు మన కూర తీసుకెళ్ళి దీనిలోకి వేసేద్దాం. టేస్టీ సొరకాయ కూర రెడీ. సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఆ బెల్లము, పసుపు మీ ఆప్షను. అసలు మామూలు టేస్ట్ ఉండదు, అదిరిపోయిద్ది. ఒకసారి ట్రై చేసి చూడండి. అసలు ఇదైతే మామూలుగా వండల, ఎందుకంటే మందులు వేయని దొడ్లో మళ్ళీ నీకు చూపిస్తాను. ఒకసారి సొరకాయ చెట్టు కొండాలి. గ్యాస్
వేసాము. ఇప్పుడు అదిరిపోయే సొరకాయ కూర రెడీ. అసలు ఇది ఎంత సూపర్ అండి. ఒట్టిదే కూడా తినవచ్చు, చపాతీలో తినవచ్చు, మిగిలితే చపాతీ పిండిలో వేసి కలుపుకొని చపాతీలు చేసుకోవచ్చు, మిగలదు. సూపర్ ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి. అసలు వెన్న ముద్ద ఎత్తే సొరకాయ కూర అదిరిపోయిద్ది.